హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. మనం ఎక్స్ఎంపైర్ డ్రాప్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రేపు 2 డేస్లో ఆ మైనింగ్ అనేది ఎండ్ అవుతుంది. సో మనం మైన్ చేసుకున్న కాయిన్స్ మనకు ఎయిర్ డ్రాప్గా రావాలి అంటే ఎటువంటి టాస్క్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అదేవిధంగా కాయిన్స్ ఇంపార్టెంటా, ప్రాఫిట్ పర్ అవర్ ఇంపార్టెంటా? చాలామంది అడుగుతున్నారు, టాన్ ట్రాన్సాక్షన్ చేస్తేనే మనకు ఎయిర్ డ్రాప్ వస్తుందా అని. ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం ఈ ఎయిర్ డ్రాప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. మీరు యాప్ ఓపెన్ చేయగానే మనకు హోమ్ స్క్రీన్లోనే ఎయిర్ డ్రాప్ అనే ఆప్షన్ అనేది కనిపిస్తుంది. సో ఎయిర్ డ్రాప్ పైన క్లిక్ చేసుకోండి. ఇంకా మీలో ఎవరైనా వాలెట్ కనెక్ట్ చేసుకోలేదు అంటే ఇది కంపల్సరీగా మీ వాలెట్ అనేది కనెక్ట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీరు మైనింగ్ చేసుకున్న కాయిన్స్ అనేది రావడానికి. సో చాలామంది అడుగుతున్నారు ఈ మేక్ ఏ టాన్ ట్రాన్సాక్షన్ అని. సో వాళ్ళు క్లియర్గా ఆగస్ట్లో కానీ ఈ సెప్టెంబర్ 14th కానీ కొన్ని అప్డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ అప్డేట్స్లో వాళ్ళు ఏమైతే మెన్షన్ చేస్తున్నారో అది మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. అదేవిధంగా ప్రాఫిట్ పర్ అవర్ ఇంపార్టెంటా లేకపోతే నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇంపార్టెంటా అని చెప్తున్నారు. వీళ్ళైతే నీట్గా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ నుంచి వాళ్ళు చెప్పేది ఏమంటే ప్రాఫిట్ పర్ అవర్కి సో మేజర్గా వాళ్ళు ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నారు. కాబట్టి మ్యాక్సిమం మీరు ప్రాఫిట్ పర్ అవర్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా మీలో ఎవరైనా ఈ టాస్క్లు అనేది కంప్లీట్ చేయకపోతే ఈ టాస్క్లు అనేది కంప్లీట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే చాలా కాయిన్స్ అనేది మనం అర్న్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ టాస్క్ సెక్షన్లో మీ వల్ల ఏదైతే అవుతుందో అవన్నీ ఆ టాస్క్లు అనేది కంప్లీట్ చేసుకొని ఆ నెంబర్ ఆఫ్ కాయిన్స్ అనేది ఎక్కువ కలెక్ట్ చేసుకొని ప్రాఫిట్ పర్ అవర్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. వాలెట్ అనేది మనం కనెక్ట్ చేసుకున్న తర్వాత వీళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో వీళ్ళు పోస్ట్ చేయడం జరిగింది అబౌట్ ఎయిర్ డ్రాప్ అని. ఫస్ట్ ప్రిఫరెన్స్ వాలెట్, సెకండ్ ప్రాఫిట్, నెక్స్ట్ ఫ్రెండ్స్ అని. సో ప్రాఫిట్ పర్ అవర్కి వీళ్ళు మెజారిటీ ఆఫ్ ది పొజిషన్ ఇవ్వబోతున్నారు ఎయిర్ డ్రాప్స్గా. అదేవిధంగా మనం రెఫర్ చేసి ఉంటాం కదా ఫ్రెండ్స్, వాళ్ళు డైలీ యాక్టివిటీస్ అదేవిధంగా వాళ్ళ లెవెల్స్ ఏ విధంగా అయితే ఉంటుందో దాని బేసిస్ పైన మనకు వాళ్ళ నుంచి ఎయిర్ డ్రాప్ అనేది రావడం జరుగుతుంది. మనలో చాలామంది కొన్ని లెవెల్స్ అన్లాక్ చేసుకోవడానికి ఊరికే వాళ్ళకి రెఫర్ చేసి అన్లాక్ అవ్వడానికి మనం చేసుకున్నాం. సో అదంతా కూడా వేస్ట్ అనిపిస్తుంది. ఎవరైతే మీ ఫ్రెండ్స్ మీరు రెఫర్ చేసి వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటే వాళ్ళ వల్ల మీకు మంచి కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది బోనస్ పరంగా. ఇక్కడ మనం చూసుకుంటే వీళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ఇది ఎయిర్ డ్రాప్ డిస్ట్రిబ్యూషన్ అని. ఎయిర్ డ్రాప్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంటుందో వాళ్ళు సమ్మరీ అనేది మెన్షన్ చేయడం జరిగింది. క్యాలిక్యులేట్ ది టోకన్ డిస్ట్రిబ్యూషన్ అండ్ వాట్ ఫ్యాక్టర్స్ అని. ఫస్ట్ ఫ్యాక్టర్ ఏమంటే అదే మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాం, వాలెట్ కనెక్ట్ చేసుకోవాలి అని. యు ఆర్ ఇన్ గేమ్ ప్రాఫిట్ పర్ అవర్. దిస్ మెట్రిక్ షోస్ అస్ హౌ ఎంగేజ్డ్ యు ఆర్ ఇన్ ది గేమ్ ప్లే. సో మీరు ఏ విధంగా అయితే మీరు కాయిన్స్ అనేది కలెక్ట్ చేసి డైలీ యాక్టివిటీస్ డైలీ టాస్క్ అనేది కంప్లీట్ చేసుకొని మీరు ఆ కాయిన్స్ అనేది ఇంక్రీజ్ చేసుకొని మీ లెవెల్స్ను మీరు బై చేస్తే ప్రాఫిట్ పర్ అవర్ అనేది పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనం ప్రాఫిట్ పర్ అవర్ పెంచుకుంటూ పోతే మన లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో దాని బేసిస్ పైన వీళ్ళు అది కీ ఫ్యాక్టర్గా కన్సిడర్ చేస్తారు. ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఏమంటే నంబర్ అండ్ క్వాలిటీ ఆఫ్ ఫ్రెండ్స్. అంటే నంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ అదేవిధంగా క్వాలిటీ, వాళ్ళు ఎటువంటి టాస్క్లు అయితే కంప్లీట్ చేసుకొని వాళ్ళు అర్న్ చేసుకుంటారో దాని బేసిస్ పైన మనకు ఆ బోనస్ అనేది రావడం జరుగుతుంది. ఇంకొకటి ఏమంటే ఇక్కడ ఎక్కడగానే మెన్షన్ చేయలేదు టాన్ ట్రాన్సాక్షన్ ఇంపార్టెంటా అని. ఒకవేళ మీ దగ్గర టాన్ ఉంటే అంటే డబ్బులు ఇచ్చి కొనుక్కొని టాన్ ట్రాన్సాక్షన్ చేసుకోవడం అంటే దాన్ని మేము ఎంకరేజ్ చేస్తలేదు. ఒకవేళ ఆ నాట్ కాయిన్లో కానీ ఆ డాగ్స్లో కానీ ప్రాఫిట్ అనేది వచ్చి నింటే మీరు టాన్గా కన్వర్ట్ చేసుకొని ఈ టాన్ ట్రాన్సాక్షన్ అనేది చేసుకోవచ్చు. టాన్ ట్రాన్సాక్షన్ ఇక్కడ ఎక్స్ఎంపైర్లో చేయాలి అంటే హాఫ్ టాన్ అనేది వీళ్ళు అడుగుతున్నారు. అరౌండ్ ఇప్పుడు మనం టాన్ కాయిన్ వాల్యూ చూసుకుంటే $6 ఉంది. $6 అంటే $3 మనం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో $1 అరౌండ్ మనం P2Pలో బైనాన్స్లో తీసుకుంటే 90 రూపీస్ ఉంది. సో 270 రూపీస్ మీరు స్పెండ్ చేస్తాము అంటే చేసుకోండి. వీళ్ళైతే ఎక్కడ కానీ మెన్షన్ చేయలేదు టాన్ ట్రాన్సాక్షన్ చేస్తేనే మీకు ఎయిర్ డ్రాప్ అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది అని. ఒకవేళ
మీరు ట్రాన్సాక్షన్ కానీ చేస్తే మీకు జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది తప్ప ఇది కంపల్సరీ అనేది కాదు. అదేవిధంగా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు, లాస్ట్ 30 days మీరు ఎక్స్ఎంపైర్ అనే అకౌంట్ ఓపెన్ చేసుకొని దాంట్లో ఎటువంటి యాక్టివిటీస్ అనేది కానీ చేయకుండా ఉంటే మీ దగ్గర ఉన్న కాయిన్స్ ఆ అకౌంట్లో కంప్లీట్గా బర్న్ అయిపోతుంది అని చెప్తున్నారు. కాబట్టి సో మ్యాక్సిమం మనం చేయాల్సింది వాలెట్ అనేది కనెక్ట్ చేసుకోండి, తర్వాత ప్రాఫిట్ పర్ అవర్ ఇంక్రీజ్ చేసుకునే దానికి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పండి. సో ఈ విధంగా వాలెట్ అనేది కనెక్ట్ చేసుకొని ప్రాఫిట్ పర్ అవర్ అనేది పెంచుకోమని చెప్పి, ఆ లిస్టింగ్ అప్డేట్ మనం చూసుకుంటే ఎటువంటి ఎక్స్చేంజెస్లో లిస్ట్ అవుతుంది అని వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయలేదు. కాకపోతే ఇక్కడ ఏమంటే ఆ క్వెస్ట్లో రిజిస్టర్ బైబిట్ అని ఉంది. సో మ్యాక్సిమం ఛాన్సెస్ బైబిట్లో లిస్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మీరు బైబిట్ ఆల్రెడీ ఉంటే ఓకే, వెల్ అండ్ గుడ్. లేదు అంటే మనకి ఎలానో వాలెట్కు ట్రాన్స్ఫర్ చేస్తారు కాబట్టి అక్కడ నుంచి మనం ఎక్స్చేంజ్కి అనేది మూవ్ చేసుకోవచ్చు. సో ఈ టాస్క్లు అనేది చేసి పెట్టుకోండి, ఎందుకు అంటే టైం ఈరోజు రేపు ఉంది కాబట్టి ఇటువంటి అప్డేట్స్ మనం ఏదైతే వీడియో రూపంలో మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటామో ఆ ప్రాజెక్ట్కు సంబంధించిన అప్డేట్స్, చిన్న అప్డేట్స్ అన్నీ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాం. టెలిగ్రామ్కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. టెలిగ్రామ్ ట్యాప్ మైనింగ్ బాట్స్ అనేది అరౌండ్ 200 ట్యాప్ మైనింగ్ బాట్స్ అనేది ఉంది. సో మనం ప్రతి ఒక్క దాంట్లోనూ పార్టిసిపేట్ చేసి టైం వేస్ట్ చేయాలి అనుకోవట్లేదు కాబట్టి, సో ఏదైతే మనకు జెన్యూన్గా ఉంటుందో అటువంటి ప్రాజెక్ట్స్లోనే మనం పార్టిసిపేట్ చేస్తాం. దానికి సంబంధించిన వీడియోలు, దానికి సంబంధించిన అప్డేట్స్ మాత్రం పోస్ట్ చేస్తూ ఉంటాం. సో ఇంకా మీలో ఎవరైనా, ఇప్పుడు హ్యామ్స్టర్ అనేది మనకు చాలా కమ్యూనిటీకి చాలా మోసం చేసింది. సో ఎక్స్ఎంపైర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మేజర్గా ఏమన్నా ఉంది మనం టెలిగ్రామ్ ట్యాప్ మైనింగ్ బాట్స్లో అంటే నంబర్ 1 ఏమంటే బైనాన్స్కి సంబంధించిన మూన్ బిగ్స్ అనే ప్రాజెక్ట్, తర్వాత నాట్ కాయిన్ వల్ల అఫీషియల్గా లాంచ్ చేస్తున్న ప్రాజెక్ట్ ఏమి అంటే నాట్ ఫిక్సిల్, అదేవిధంగా హాట్ కాయిన్. ఈ 3 ప్రాజెక్ట్స్ ఎవ్వరూ మిస్ అవ్వద్దండి. ఈ 3 ప్రాజెక్ట్స్కి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో ఉంది, అదేవిధంగా టెలిగ్రామ్లోనూ పోస్ట్ చేస్తాం. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడం మర్చిపోవద్దండి. యాజ్ ఆల్వేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.